ఆంధ్ర గొర్రెలకి అద్భుతమైన వందనం. ఈరోజు వీడియో చిన్నపిల్లలు చూడొచ్చు, పెద్దోళ్ళు చూడొచ్చు, ఆడోళ్ళు చూడొచ్చు, మగోళ్ళు చూడొచ్చు, ఇంకెవరైనా చూడొచ్చు. వైసీపీకి ఓటేసే వాళ్ళు చూడొచ్చు, టీడీపీకి, జనసేనకి, బీజేపీకి ఇంకే పార్టీకైనా సరే ఓటేసే వాళ్ళు చూడొచ్చు. కానీ జగన్‌ని చూసి వైసీపీకి ఓటేసే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడొద్దు. ఎందుకంటే మీ మనోభావాలు దెబ్బతింటాయి. మీరు బొంగమూతి పెట్టుకుంటారు. గులకరాయితో తలకాయకేసి కొట్టేసుకుంటారు. ఎందుకంటే నీతిగా నిజాయితీగా బతికే వాళ్ళంటే మీకు ఇష్టం లేదు. వాళ్ళని మీరు వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ జగన్ని మాత్రం ఒక రేంజ్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది జనాలు ఈసారి జగన్ వద్దు అనుకుంటున్నారు. అదే నేను కూడా అనుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ జగన్ గెలిస్తే, జగన్ మళ్ళీ సీఎం అయితే నా ఛానల్ డిలీట్ చేసి పారదొబ్బుతా అని కూడా మీకు చెప్పబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని ఇంతటితో చూడడం. మనం మిగతా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మన సీఎంలు ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రానికి పనిచేసిన సీఎంలు ఎవరూ చేయని చెత్త పనులన్నీ మన జగనన్న చేశాడు. దాని గురించి మనం వివరించబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. లాస్ట్ టైం జగనన్నకి 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ సీట్లు వచ్చేసాయి. ఎందుకు వచ్చేసాయి అని మీరు అనుకుంటున్నారు? జగనన్న యొక్క అద్భుతమైన లక్షణాలు అనుకుంటున్నారేమో. అది కానే కాదు. జగనన్నకి ఆ రేంజ్లో సీట్లు ఎలా వచ్చాయో మనం 5 ఎపిసోడ్లలో వివరించబోతున్నాం. ఎస్, మన జగనన్న సిరీసు 5 వీడియోస్ ఉంటాయి. సో ఫస్ట్ వీడియో ఇదే అనమాట. ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణములు. మొదటిది వాక్చాతుర్యం అనేది చాలా బాగా ఉండాలి. మన జగనన్నకు అది చాలా బాగా ఉందని చాలామంది అనుకుంటున్నారు. మొదటిగా మన జగనన్న హిందీ మాట్లాడితే ఎలా ఉంటుందో చూసేద్దాం. वो भी सिटी के जितना नजदीक है उतना ही नजदीक में दे रहे हम लोग. జగనన్న ఇంగ్లీష్ మాట్లాడితే మామూలుగా ఉండదా? Very lengthy question. సరేలే, హిందీ రాదనుకుందాం, ఇంగ్లీషు ఓకే ఓకే అనుకుందాం. మన తెలుగు, మన మాతృభాష తెలుగైనా సరిగా మాట్లాడన్నా. సంస్మరణ దినోత్సవంగా అని చెప్పి నిర్ణయించే ఇండికేటర్లలో ఫర్కండ్, నార్వే, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు గొప్పగా కనిపిస్తాయి. లా అండ్ ఆర్డర్ అనేది ఓకే అన్న భాషలో మనకి ఎందుకులే కానీ కనీసం అంకెలైనా లెక్కేయడం వచ్చా? జరంత అర్థమయ్యే భాషలో చెప్పరాదు. ఆగస్టు 16 నుంచి జనవరి 5వ తారీఖు 5th సారు ఇవాళ డేటు. ఇదే శ్రీశైలంలో ప్లంజ్ పూలు ఎఫెక్ట్ అయ్యి ప్లంజ్ పూలకు మరమ్మతుల కోసం 2009లో ఓకే ఓకే, భాషా ప్రావీణ్యం లేకపోయినా, లెక్కలు చెప్పడం రాకపోయినా మన అన్న ఒక రేంజ్లో చదువుకున్నాడు అని చెప్పి ఓట్లు వేశారు అనుకుంటున్నారా? కానే కాదు. మన జగనన్న చదువు ఏందో చూడండి ఒకసారి. ఇంకోటి కూడా తెలుసుకోండి, నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి పోయే. ఓకే ఓకే, ఫస్ట్ క్లాస్ స్టూడెంటా? మన వైఎస్ఆర్ ఏంది ఇలా చెప్తున్నాడు? నా కొడుకేమో అమెరికాకు చదువు పంపిస్తే తిరుగు టపాలో వచ్చాడు, ఫైన్. వాడిని 10వ తరగతి అయిపోతానే పంపించిన విషయం వాస్తవమే. వాడక్కడ హోమ్ సిక్ అయ్యి 4 రోజులకే వెనక్కి వచ్చాడు. అదొక పెద్ద తప్ప. హోమ్ సిక్ అయ్యాడు, పెద్ద సమస్య వచ్చిందే. ఏందన్నా ఇది? అసెంబ్లీలోనే మన పరువు పోయిందిగా. అది కాదు జగనన్న, మనకి భాషా ప్రావీణ్యం లేదు. చదువు డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్ అన్నావు. ఆ డిగ్రీ ఏ కాలేజీలో చదువుకున్నావో ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పేది అయిపోతుంది కదా, మాకు ఒక క్లారిటీ అవుతుంది. చదువు సరిగా లేకపోయినా, భాషలో ప్రావీణ్యం లేకపోయినా మన జగనన్న మీద ఒక్క కేసు కూడా లేదు, అందుకే ఓటేశారు అనుకుంటున్నారు మీరు? అది అసలు కనే కాదు. ఎన్ని కేసులు ఉన్నాయో ఇప్పుడు మనం చూసేద్దాం. 31 కేసులున్నట్లు జగన్ వెల్లడించారు. వీటిలో 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులున్నట్లు పేర్కొన్నారు. ఆల్రెడీ ఆడి మీద లేని కేసు లేదు. చివరాఖరికి జనగణమన పాడడం రాదని కూడా కేసు ఉంది ఆడి మీద. ఆడి ఎఫిడవిట్, దీని అమ్మ జీవితం మైక్రో జిరాక్స్లు తీసినా కూడా అమ్మ మేము పెట్టే స్లిప్పులు కన్నా పెద్దగా ఉంది. అది అమ్మ పెద్ద బండిల్, అది పిహెచ్డి థీసిస్ అంత ఉంటుంది అది. ఆ ఎఫిడవిట్ నిండా కేసులే. ఓకే ఓకే, చదువు సరిగా లేకపోయినా, భాషా ప్రావీణ్యం సరిగా లేకపోయినా, మనకి పేజీలు క్రిమినల్ కేసులున్నా,
మనకి జనాలు ఎందుకు 151 సీట్లు ఇచ్చేశారు అనేది జనాలకే తెలియాల. జనాలు ఏం చేస్తారులే పాపం, జగనన్న మోసం చేసి గెలిచాడు కదా, ఎందుకు మోసం చేశాడు, ఎలా మోసం చేశాడు అనే దాంట్లో ఫస్ట్ మోసం మన రాజధాని. జగనన్న ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు, ఎలక్షన్ల తర్వాత ఏం చేశాడు అనే దాని గురించి డిస్కషన్ చేసేస్తే, అసెంబ్లీ సాక్షిగా జగనన్న ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడో చూడండి రాజధాని గురించి. విజయవాడ పెట్టండి, గుంటూరు పెట్టండి, ఇంకో చోట పెట్టండి, ఇంకో చోట పెట్టండి, ఎవరికి అభ్యంతరాలు లేవు. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. జగన్ ఆ రోజు ఎందుకు ఇలా చెప్పాడు, అమరావతి రాజధాని అని చెప్పకుండా ఉండింటే కృష్ణా గుంటూరు తూగోజీ పాగోజీ వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు కాదు, మనం గెలవం కాబట్టి జనాన్ని మోసం చేయడానికి అప్పుడు అమరావతి రాజధాని అని ఒప్పుకున్నాడు. ఆపోజిట్ పార్టీలు చెప్తూనే ఉన్నాయి, జగన్ సీఎం అయితే ఇక్కడ రాజధాని ఉండనివ్వడు అని చెప్తే మన రోజక్క ఏం మాట్లాడిందో చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలని, ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు, ఆయన అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తాడు అని చెప్పేసి నీతిమాలిన రాజకీయాలు చేశారో వాళ్ళందరికీ ఈరోజు చెంపపెట్టులాగా పర్మనెంట్ ఇల్లు, పర్మనెంట్ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కట్టి, ఇది కదా నీతిమాలిన బ్రతుకు, నీతిమాలిన రాజకీయం అంటే. ఇది నేను చెప్పలేదు, అక్కే చెప్పింది. ఇట్లా చెప్పే వాళ్ళందరూ నీతిమాలిన రాజకీయం చేస్తున్నారని చెప్పి చివరికి వీళ్ళే నీతిమాలిన రాజకీయాలు చేసి మన రాష్ట్రానికి రాజధాని లేకుండా ఒక కామెడీ పీచ్ చేసేసినారు. ఎలక్షన్ల ముందు అమరావతి రాజధానిని ఒప్పేసుకొని అమరావతి రాజధాని కాకుండా ఇంకా వేరే ప్రాంతాల గురించి ఏమైనా మాట్లాడితే గొడవలు అయిపోతాయి, అది అయిపోతాయి, ఇది అయిపోతాయి అని చెప్పి గెలిచిన తర్వాత 3 రాజధానులు చేద్దాం అనుకున్నామని చెప్పి ప్రాంతాల మధ్య గొడవలు స్టార్ట్ చేసింది ఎవరు? దీన్ని జనాన్ని మోసం చేయడం అనరా. జనానికి అబద్ధాలు మోసాలు చెప్పేసి ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత నేను 3 రాజధానులు పెట్టేస్తున్నాను, సౌత్ ఆఫ్రికాలో ఉంది, అలాగే మన ఆంధ్రాలో కూడా పెట్టేద్దామంటే ఇప్పుడు ఓట్లు వేస్తారనుకున్నావా ఏంది? ఒకసారి గెలుస్తావు మోసం చేస్తే, రెండోసారి గెలుస్తారు అనుకున్నావా ఏంది? గెలవరు. మన భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు రాజధానులన్నీ అవకతవకలు చేసేసి ఆడబెడతా ఈడబెడతా అని చెప్పి ఆ యొక్క ఖజానా మొత్తం ఖాళీ చేసినోడు ఒకడున్నాడు, ఆడి పేరే పిచ్చితొక్కులకు. దాని తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మన జగనన్న అదే పిచ్చి పని చేశాడనమాట, రాజధానులు 3 అని చెప్పి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో 3 రాజ్యాలుగా ఉన్నాయి, ఆ 3 రాజ్యాలు కలిపి ఒక దేశంగా ఏర్పడింది కాబట్టి అప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ 3 రాజధానులు కొనసాగిస్తున్నారు. దాన్ని 3ని కలిపేదానికి డబ్బులు లేక ఇలాగే కొనసాగించే టైంలో వాళ్ళకి ఈ డబ్బులు సరిపోక నానా సంకలు నాకుతున్నారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. దాన్ని తీసుకొచ్చి ఆంధ్రాలో పెడతారంట. 3 రాజధానులు పెడితే వచ్చే నష్టమేంది అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, వైజాగ్లో మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతాడు, మన విజయవాడలో ఏముంటుంది అసెంబ్లీ ఉంటుంది, కర్నూలులో మన హైకోర్టు ఉంటుందన్నమాట. ఇప్పుడు పరిపాలన మొత్తం వైజాగ్ నుంచి చేస్తే మంత్రులు ముఖ్యమంత్రి అందరూ అక్కడే ఉంటారు. తర్వాత అసెంబ్లీ సమావేశాలప్పుడు అందరూ అక్కడున్న మందంతా విజయవాడకు రావాలి. అప్పుడు ఎక్కడ ఉంటారు? ఎమ్మెల్యే క్వార్టర్సు మన మంత్రుల క్వార్టర్స్ అన్నీ వైజాగ్లో కట్టి తర్వాత విజయవాడకు వస్తే ఆడేముంటుంది? ఏమి ఉండదు. అప్పుడు అందరూ ఎక్కడ ఉంటారు? 5 స్టార్ హోటల్స్లో ఉంటారు. దానికి డబ్బులు ఎవడమ్మా ముగుడిస్తాడు? ఇప్పుడు ఏదైనా గొడవలు జరిగి పోలీసులని, ఎస్పీలని, డీజీపీని మన హైకోర్టుకి రమ్మంటే వైజాగ్ నుంచి కర్నూలుకి పోవాలి. పరిస్థితి ఏంది? ఇది చిన్నవి చెప్తున్నాను నేను, చాలా పెద్ద కథ ఇదే. బుద్ధున్నోడు, మైండ్ ఉన్నోడు, ప్రపంచంలో ఎవడో ఆలోచించినది మన జగనన్న ఆలోచించాడు. ఇంకా స్మాల్ ఎగ్జాంపుల్ రా, అంటే మన వాళ్ళందరూ చాలామంది చదువుకునే వాళ్ళు ఉంటారు. నేను చెప్పా, అరే మీ జగనన్న ఫ్యాన్ అయిన వాళ్ళు చూడొద్దురా వీడియో అని, కానీ సిగ్గు లేకుండా చూస్తున్నారు కదా. మీకు చెప్తున్నా చూడు, ఇప్పుడు ఒక వంట రూమ్ ఉంటుందిరా, వంట రూమ్లో మన గ్యాస్ స్టవ్ మాత్రమే పెట్టి నీ కూరగాయలన్నీ మీ బెడ్రూమ్ కింద, ఫ్రిడ్జ్ వచ్చేసి మీ బాత్రూంలో, నీకు వంట సామాగ్రి మొత్తం హాల్లో పెట్టేసి, డైనింగ్ టేబుల్ ఇంటి మిద్దె మీద పెట్టేసి ఇప్పుడు వంట చేయంటే ఎంత దరిద్రంగా ఉంటుంది? బుద్ధున నాకు ఎవరైనా సరే వంట ఇట్లా చేస్తారా, వంట రూమ్లోనే అన్నీ ఉంటాయి కదరా అని అంటారు. అవునా కదా? అట్లాంటిదే
మన ఒక రాష్ట్ర భవిష్యత్తు మొత్తం ఒక రాజధాని అనేది ఉండాలి. దాన్ని ముక్కలు ముక్కలు చేసేసి ఏంది ఇది? ఒక వంట చేయడానికే అన్ని సామాన్లు దగ్గర ఉంటే కరెక్ట్గా ఉంటుంది అని ఆలోచించే సమాజంలో ఒక రాష్ట్ర పరిపాలన మొత్తం అడ్డదిడ్డంగా పనిచేస్తాను, అడ్డదిడ్డమైన ప్లేస్లో పెట్టేస్తాను అంటే ఎంత దరిద్రం రాది? రాష్ట్రానికి ఎంత నష్టం రా? వంట చేయడానికే కష్టంగా అనిపించేటప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించేదా ఎంత కష్టమవుతుందో ఓసారి ఆలోచించుకోవాలన్నమాట. ఆలోచించుకోకుండా మేము జగనన్నకు ఓటేస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో అమరావతి రాజధాని అని చెప్పి ఏదో అసెంబ్లీ కట్టేశారు, హైకోర్టు కట్టేశారు, ఇంకా పెద్ద పెద్ద టవర్స్ లేపడానికి ట్రై చేశారు. ఆ బిల్డింగ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ అక్కడే ఉన్నాయి, ఉద్యోగుల క్వార్టర్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. దాన్ని మన జగనన్న ఆపేశాడు, దేన్ని ముందుకు సాగించలేదు. జనాల డబ్బు మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. 3 రాజధానులు అన్న జగన్ ఒక్క బిల్డింగ్ అన్న కట్టాడా? ఒక్క బిల్డింగ్ కట్టాడు. అది ఎక్కడ? వైజాగ్ ఋషికొండ బొక్కట్టి కట్టాడు. దానికి పర్మిషన్ తీసుకొని అన్నా కట్టాడంటే లేదు. అది మేము పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టాడు. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టడానికి నీతిగా నిజాయితీగా బిల్డింగ్ కట్టలేని ఒక సీఎము ఎందుకు ఇంకా సీఎము? ఆ కుర్చీ ఎందుకు నీకు అనేది నా క్వశ్చన్ అనమాట. బటన్ నొక్కేది ముడ్డి కడుక్కోవడం రాని ఎర్రి చిన్నపిల్ల పూగడ కూడా బటన్ నొక్కుతాడు. సీఎం ఎందుకో బటన్ నొక్కేదానికి? నువ్వు బటన్ నొక్కావంట, జనాలు పోయి 2 సార్లు బటన్ నొక్కాలంట. నొక్కుతారు ఈసారి నొక్కుతారు. ఒక చదువులేని సొంటని లేకపోతే చదువురానోడిని అరే నువ్వు సరిగా చదువుకోరా లేకపోతే మొగ్గ గుడిసిపోతావు అని అంటే చదువు ఎందుకా అని అంటాడు. చదువు ఒకటే కూడు పెట్టదో అంటాడు. అట్లానే మన ఎమ్మెల్యేలని రాజధాని ఎక్కడ రా అని అడిగితే రాజధాని ఎందుకా? రాజధాని అన్న కూడు పెడుతుందా అంట. అట్లా నీచకమైన కుత్తేళ్ళకి ఎందుకురా ఓట్లు వేస్తున్నారు మీరు? కనీసం అట్లాంటి వాళ్ళకి ఓటన్నా వేకన్నా ఉన్నాను రా. రాజధాని ఒక రాజధాని కూడి పెట్టేస్తుందా? రాజధాని కూడి పెడుతుంది నీక. నేను ఇంతకుముందు ఏ వీడియోస్లో చెప్పలేదు, ఈ వీడియో మీరు షేర్ చేయాలి. షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క వాట్సాప్, మీ యొక్క ఇన్స్టాలలో స్టేటస్లు పెట్టాలి, స్టోరీలు పెట్టాలి. మీరు ఈ వీడియోని ఎంత బాగా షేర్ చేస్తే అంత బాగా నేను నెక్స్ట్ వీడియోలో ఊపుకుంటూ వచ్చేస్తానమాట. మీరు నాకు ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను అంత రెచ్చిపోయి నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది చాలా 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 తక్కువ డోస్. ఇది మన డోస్ రేంజ్కి వెళ్ళిపోద్ది 5వ వీడియోకి. 5వ వీడియో అంటే దాదాపు ఎలక్షన్ ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు ఉంటుంది రోడ్డు మీద పోయేవాడిని ట్రోల్ చేసినట్టు ఉంటుంది. అప్పుడు అలా ఉండాలంటే మీరు ఎంకరేజ్ చేయాలి. మీరు ఎంకరేజ్ చేసి ఈ వీడియో ఒక రేంజ్ కలిపేటట్టు మీరు చూయాలి. మాట్లాడితే జగన్ వీడియో ఎప్పుడు అన్నారో వచ్చింది. కాబట్టి మీరు దీన్ని సక్సెస్ చేయాలన్నమాట. సక్సెస్ చేస్తే 5 ఎపిసోడ్స్ వస్తాయి. కాబట్టి ఈ సక్సెస్లో మీరు కూడా పాలు పంచుకోండి. మన రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోండి భయ్యా. మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి అనుకుంటే మీరు ఎవరికి ఓటేయాలి? వైసీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మన రథాలని తగలబెట్టారు, మన దేవుడి విగ్రహాల మీద దాడి చేశారు, గుళ్ళ మీద దాడి చేశారు, ఇంకా చాలా దారుణాలు చేశారన్నమాట. వాళ్ళని ఇంతవరకు ఈ 5 సంవత్సరాల్లో ఎవరినైనా పట్టుకున్నారా? పట్టుకొని వాడిని జైలుకి పంపించారా? దాని గురించి మన సీఎం ఏ రోజైనా మాట్లాడా? జగన్ సీఎం అయిన వెంటనే కొద్ది రోజుల తర్వాత బ్రహ్మోత్సవాల టైంలో తిరుమలకి జగన్ వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి, అంటే వేరే మతాల వాళ్ళు తిరుమలకి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి అనేది ఒకటి చట్టం ఉంది. సో అలా ఇవ్వమని అడిగినందుకు జగన్ చేసిన మొదటి కార్యం ఏంటంటే తిరుమలలో ఉన్న అన్ని రేట్లు పెంచి పారేశాడు. దాని తర్వాత తిరుమలలో ఉన్న అధికారిని క్రిస్టియన్ చేసేసాడు. వాళ్ళ రిలేటివే అనమాట. క్రిస్టియన్ని టీటీడీకి అధికారం చేసేసాడు. ఆయన పులి వచ్చిందిరా బాబు అంటే కర్ర ఇచ్చేయండి అని చెప్పి ఒకరి చేతిలో ఒక కర్ర పెట్టాడనమాట. పులి వస్తే తిరుమల కొండ ఒక బోడిగుండులా ఉంటుంది అని చెప్పి చెప్పేశాడు కదా. 800 2000 చెయ్యి. జగన్ అనే ఒక వ్యక్తి ఎలక్షన్స్ ముందు తిరుమలలో పింక్ డైమండ్ పోయింది అని చెప్పి ఒక పూజారి చేత రచ్చ చేపించాడు. అదే పూజారి ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పింక్ డైమండ్ లేదు ఏం లేదు అన్నాడు. ఆ పూజారి అంత రచ్చ ఎందుకు చేశాడు తెలుసా? లాస్ట్ గవర్నమెంట్ ఈ పూజారులు కూడా ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ లాగా. ఆ పూజారి
నీ ఏజ్ లిమిట్ అయిపోయింది కాబట్టి నువ్వు పక్కకు తప్పుకో బాబు అంటే ఆ పూజారికి తినింది అరగలేదన్నమాట. ఇంకా సంపాదించేయాలి అనే ఒక కోరిక. దాంతో అతను ఈ యొక్క పింక్ డైమండ్ నాటకానికి తెరదించాడు. ఇది ఈ గులాబీ ఇది పథకము, దాని మధ్యన ఉన్నది గులాబీ వజ్రం. ఇప్పుడు అదే పూజారి ఏమంటున్నాడంటే మీరు ఏ హిందూ గుడికి వెళ్ళినా దాంట్లో హుండీలో డబ్బులు వేయద్దు అంటున్నాడు అనమాట. ఎంత నీచాతి నీచమిదే. ఒక గవర్నమెంట్ పడగొట్టడానికి పింక్ డైమండ్ అనే నంగనాచి నాటకాలు ఆడిన నువ్వు గవర్నమెంట్ పడిపోయిన వెంటనే ఇలాగా ఫ్లేట్ ఫిరాయించడం ఏంది? దేవుడు చూడ్డా? ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు. మన వెంకటేశ్వర స్వామి దేవుడు అంటే ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉంటాడు. తగిన బుద్ధి మన గుళ్ళ మీద దాడులు జరగకుండా ఉండాలన్నా, హిందువుల రెస్పెక్ట్ పోకుండా ఉండాలన్నా, తిరుమలలో పూర్వవైభవం రావాలన్నా, తిరుమలలో ప్రతి గంటకి పాలు ఇవ్వాలన్నా, తిరుమలలో ప్రతి 2 గంటలకి అక్కడ భోజనం పెట్టాలన్నా, తిరుమలలో అన్నదానము మంచి బియ్యంతో పెట్టాలన్నా ఈ గవర్నమెంట్ మార్చాలి. ఎందుకంటే ఇవన్నీ తిరుమలలో దిగజారిపోయాయి. అది వెళ్ళిన వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుస్తోంది. అది ఎందుకు జరుగుతుందో మీ యొక్క బుద్ధి ఉంటే తెలుసుకోవచ్చు అన్నమాట. తిరుమలలో క్యూ లైన్లో ఉన్నప్పుడు, లేకుంటే వెయిటింగ్ హాల్లో మనం వెయిట్ చేస్తున్నప్పుడు ప్రతి గంటకి పాలు, ప్రతి 2 గంటలకి ఏదో ఒక టిఫిన్ పెడతారనమాట. అది ఖచ్చితంగా జరిగేది. ఇప్పుడు అది జరగట్లేదు. దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఇంకా అన్నదాన సత్రంలో చాలా క్వాలిటీ బియ్యం పెట్టేవాళ్ళు ఇంతకుముందు. సో నెక్స్ట్ వీడియోలో హూ కిల్డ్ బాబాయ్ అనే దాంతో వచ్చేద్దాం. అది ఇంకా రసవత్తంగా ఉంటుంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇట్లా ఒక మెట్టు పెరుగుకుంటా పోయి 5వ వీడియోకి ర్యాంపేజ్ ఉంటుందన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.